ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. గత సమావేశాల్లో అమలు చేసిన పథకాలపై సమీక్ష, భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళిక, ప్రధాన సదుపాయాల అభివృద్ధి, విద్యా, రోడ్లు, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా సిఆర్డీలో ఆమోదించిన అంశాలకు ఆమోదంపై చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. మంత్రిమండలి సమావేశంలో తీసుకోవాల్సినటువంటి ఏవైతే నిర్ణయాలపైన పూర్తిగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే దగ్గర 38 అంశాలకు సంబంధించినటువంటి ఎజెండా ఈరోజు అయితే చర్చకు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా సిఆర్డీఏ సంబంధించినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈరోజు కేబినెట్లో కూడా చర్చించి వాటికి ఆమోద ముద్ర తెలపబోతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించి ఆమోదం తెలపబోతున్నారు. ముఖ్యంగా 14 కంపెనీలకు సంబంధించి 20,000 కోట్ల పెట్టుబడితో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి స్థితిగతులపై ఈరోజు కూడా మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటు అలాగే ఒకసారి మనం చూసుకుంటే దగ్గర ఏదైతే లాజిస్టిక్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఇప్పటి వరకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మంత్రిమండలి అయితే చర్చ సాగబోతోంది. అలాగే ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తిరుపతి స్పేస్ సిటీలో స్పేస్ అలాగే స్టార్టప్ కంపెనీలకు కూడా ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. కడప జిల్లాలో ఎలక్ట్రికల్ స్టీల్ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించి ప్లాంట్ ఏదైతే ప్రతిపాదన చేస్తున్నారో ఆ ప్రతిపాదనకు సంబంధించి కూడా ఈరోజు చర్చించి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. నంద్యాల జిల్లాలో సిమెంట్ అలాగే క్లింకర్ విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి అంటే ఏదైతే ఆ ప్రాజెక్ట్ని మరింతగా విస్తరించాలనుకుంటున్నారో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈరోజు కేబినెట్లో చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో ఇఫ్కో సెజ్లో భారీ సోలార్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే తయారు చేయాలనుకుంటున్నారో సో అలాగే టూరిజం రంగంలో బాపట్లలో సూర్యలంక స్టార్ రిసార్ట్స్కి సంబంధించి కూడా ఈరోజు చర్చించబోతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో అలాగే నూతనంగా ఏర్పాటు చేసేటటువంటివి అలాగే ఆల్రెడీ ఉన్నటటువంటివి వాటిని ఎక్స్పాండ్ చేసేటటువంటి వాటికి సంబంధించి కూడా కంప్లీట్గా 38 అంశాలతో కూడినటువంటి ఎజెండా ఈరోజు ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో చర్చించబోతూ దానికి సంబంధించి అనుకూలంగా ఆమోదం అయితే తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం కంప్లీట్గా కూడా ఆంధ్రప్రదేశ్ని ఏవైతే పరిశ్రమల పరంగా ముందుకు తీసుకువెళ్ళి ఉద్యోగ ఉపాధి కల్పనను అలాగే అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఏ రకంగా ముందుకు పోవాలనుకున్నారు. సో దానికి సంబంధించి కూడా పూర్తిగా కేబినెట్లో అయితే చర్చించబోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. మరోవైపు ఇటు రాయలసీమకు సంబంధించి నీటి వాడకంపై ఇప్పుడు ప్రతిపక్ష నేత ఎవరైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారో కంప్లీట్గా కూడా ఇటు టీడీపీ పార్టీ రాయలసీమకు ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పేసి కూడా కేబినెట్ అనంతరం మంత్రులతో ఇటు ముఖ్యమంత్రి దీనికి సంబంధించి చర్చించేటటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలకు మంత్రులు ఏ రకంగా స్పందించాలి, ముఖ్యంగా రాయలసీమకు ఇటు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం ఎటువంటి మేలును కలగజేసింది, ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా ఎలా ముందుకు వెళ్ళింది అన్న వివరాలకు సంబంధించి కంప్లీట్గా కూడా మంత్రులతో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఎలా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి కూడా ఆయన వివరించేటటువంటి అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకంపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా 3 రోజుల క్రితం ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమకి ఎవరైనా అన్యాయం చేశారంటే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీనే, అది వైసీపీ అధినేతనే అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. సో ఆయన ప్రెస్ మీట్ తర్వాత అలాగే ముఖ్యమంత్రి ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ హాట్ కామెంట్స్ అయితే చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేబినెట్ అనంతరం దీనిపైన చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం చూసాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఏదైతే పోలవరం టు బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కోసం చాలా కూడా ప్రయత్నాలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ ఇటు తెలంగాణ ఉన్నటువంటి ఎవరైతే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి అలాగే అక్కడ ఉన్నటువంటి
చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి దీనివల్ల తమ ప్రాంతానికి నష్టం జరుగుతుందని చెప్పేసి ఆరోపిస్తూ ఇటు కోర్టుకు న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విన్నవించడం జరిగింది. మరోవైపు గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి కూడా దీనికి పూర్తిగా కూడా అనుమతులు అనేది రద్దు చేసింది. కంప్లీట్గా కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పోలవరం బనకచెర్లకు సంబంధించి కాస్త ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి పోలవరం నల్లమల సాగర్ని కూడా తెరపైకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. సో దీని ద్వారా ఏదైనా రాయలసీమ కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. ఆ ప్రాంతానికి ఖచ్చితంగా నీటిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తాము. గోదావరికి సంబంధించినటువంటి జలాలన్నీ కూడా ఎక్కువగా సముద్రం పాలవుతున్నాయి. ఆ నీటిని ఒడిసి పట్టి కరువుతో అల్లాడిపోతున్నటువంటి సీమకు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి దానికి అందరూ కలిసి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ లాంటి పార్టీలు అలాగే బీఆర్ఎస్ లాంటి పార్టీలు తమకు పూర్తిగా ఇబ్బంది కలుగజేస్తున్నాయని చెప్పేసి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తూ దానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సో దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ అనంతరం సంబంధిత మంత్రులతో పూర్తిగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా మనం ఒకసారి చూడొచ్చు, రాయలసీమకు సంబంధించి ఎవరైనా ఏమైనా కోరుకుంటే అక్కడ ప్రజలందరూ కూడా కంప్లీట్గా ప్రాజెక్టులు కావాలని కోరుకుంటారు. అక్కడ చాలా వరకు కూడా పొలాలు ఎక్కువగా ఉంటాయి, కానీ సరైనటువంటి నీటి సౌకర్యం లేక వాటిని పండించుకునేటటువంటి పరిస్థితి లేక పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు ఈ రోజు వరకు కూడా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి ఆసాములు కూడా ఎవరైతే ఆ పొలాల యజమానులు కూడా ఇతర ప్రాంతాలకు పిల్లల్ని పిలుచుకొని బయటికి అంటే భార్య బిడ్డల్ని పిలుచుకొని పక్క ప్రాంతాలకు కూడా వలసపోతూ అక్కడ జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం అధ్యయనం చేసింది. మరోవైపు యువగలం పాదయాత్ర సమయంలో కూడా ఎవరైతే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా కంపల్సరిగా రాయలసీమకు సంబంధించి ప్రాజెక్టులు తెచ్చి తీరతాము, నీటిని కల్పించి తీరతామని చెప్పేసి కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే పోలవరం టు బనకచెర్లను తెరపైకి తేవడం. కానీ అది అనూహ్య కారణాల నేపథ్యంలో సాంకేతిక సమస్యల కారణంగా కంప్లీట్గా అది పూర్తిగా పక్కన వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఇటు పోలవరం నల్లమల్ల సాగర్ని తీసుకొని వచ్చారు. అంటే ఈ సందర్భంగా స్పష్టంగా ఒకటే మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రాయలసీమకు కూటమి ప్రభుత్వం వాటి అభివృద్ధికి అయితేనేమి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులకైతేనేమి పూర్తిగా కట్టుబడి ఉంది. వాటిని డెవలప్ చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి ఒక సందేశం అలాగే ఏదైతే ప్రజల్లో అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం మాత్రం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మంత్రులకు సూచించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయన గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే గోరుకల్లు రిజర్వాయర్ అయితేనేమి అలాగే అక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటివి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమకు సంబంధించినటువంటి మొత్తం ప్రాజెక్టులకు నీటిని అందించేటటువంటి ప్రాజెక్టులు అంటే చైన్ లింక్ సిస్టమ్ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ నిండిన తర్వాత మరొక ప్రాజెక్టుకు కూడా వాటర్ వెళ్తుంది. సో వాటికి సంబంధించి గతంలో వైసీపీ కనీసం ఏదైతే మౌలిక వసతులు అయితే వాటికి సంబంధించి పూర్తిగా వాటికి కూడా కేటాయించలేదు. సో వాటన్నిటిని కూడా ఈరోజు మంత్రి మండలి భేటీ తర్వాత కూడా వాటి చర్చ వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని మాత్రం చెప్పుకోక తప్పదు.